అందరికీ దేవుని పేరిట వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. చదవగలిగిన వాళ్ళు మీ భాగమును తీసి బిగ్గరగాను స్పష్టంగాను చదవగలరు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడవును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు ప్రభువారి కృపా వాత్సల్యత సమాధానములు గల శ్రేష్టమైన నామమున కొలిమిలో పుట్టము వేయబడి మెరయుచున్న అపరంజితో సమమైన మీ పరిశుద్ధమైన పాదముల వద్దకు చేరి వచ్చుట కొరకై మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. మీ దయాపూర్వక సంకల్పము చొప్పున ఈ దినము వరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి, ఈ సమయంలో మీ బిడ్డలతో కూడి కొనియాడునట్లు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సమభూమి గల ఈ ప్రదేశములో మీ ఆత్మను కృమ్మరించడానికి ఇష్టపడినందుకు వందనాలు. నన్ను మీ రక్తంతో కడగండి, శుద్ధినిగా చేయండి, అభిషేకించండి, సిలువ చాటున మరుగుపరచండి. మీ బిడ్డల సమయం పాడు చేయకున్నట్లుగా సహాయం చేస్తూరండి. అవసరమైన మాటలు నా నోట ఉంచండి. నా స్వరముల ద్వారా మీ బిడ్డలతో మాట్లాడుతూరండి. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పలుకు మీకే మహిమార్థకరంగా మార్చుకొనండి. ప్రభువా, మీ చిత్తమైతే నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి సాయం చేస్తురండి. ఎంతోమందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మారులాగిన ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడుతురమ్మని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకోనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. నా పేరు ప్రేమ్ కుమార్. పోలీస్ డిపార్ట్మెంట్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. దేవుడు నా జీవితంలో చేసిన మేలు, ఉపకారములు మీతో కలిసి పంచుకొని విశ్వాసాన్ని పెంచుకుంటూ సహవాసంలో ఎదగాలని నా ఈ చిన్న ప్రయత్నం. నా తండ్రి గారు బాలసుందరరావు గారు, నా తల్లి గారు కనకమ్మ. మా తండ్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవారు. వారికి వివాహమైన చాలా కాలం వరకు సంతానం కలగలేదు. నా తల్లిగారు మంచి విశ్వాసురాలు, నా తండ్రి గారేమో అన్యుడు. నా తండ్రి గారి వ్యాపకాలు వేరు, చాలా విరుద్ధంగా ఉండేవారు. కానీ నా తల్లిగారు ఎప్పుడూ దేవునితోనూ ప్రార్థనలను గడిపేవారు. నా తండ్రి గారిని మార్చుకోవడానికి ఎల్లవేళ ప్రార్థిస్తూ, కన్నీటితో ప్రార్థిస్తూ ఉండేవారు. చాలా కాలం వరకు సంతానం కలగని కారణాన నా తండ్రిలో ఒక విధమైన ఆందోళన, ఫ్రస్ట్రేషన్ బయలుదేరి నా తల్లి గారిని హింసిస్తూ, బాధిస్తూ, శారీరకంగా ఎంతో శ్రమను పెట్టేవారు. చాలా కొట్టేవారు కూడా. అన్యుల మాటల ప్రభావం నా తండ్రి గారి మీద బాగా ఉండేది. రెండో పెళ్ళికి కూడా సిద్ధమైపోయారు. ఆ క్రమంలోనే ఒకరోజు బాగా కొట్టి నా తల్లి గారిని రెండు చేతులు పైకి ఒక దూలాన్ని కట్టిపడేసి వేలాడదీసి వెళ్ళిపోయారు. వెళ్తూ ఇంటికి తాళం కూడా వేశారు బయట. అప్పటి వరకు నా తల్లిగారు ఎంతో భరిస్తూ వచ్చింది పాపం. ఆ రోజు బాగా కన్నీటితో బాగా దేవుని ప్రార్థించడం మొదలుపెట్టింది. తండ్రి, కొంచెం రక్తానికి నేను తట్టుకోలేకపోతున్నాను కదయ్యా, ఈ దెబ్బలకి నేను భరించలేకపోతున్నాను. మరి ఆ కొరడా దెబ్బలు, ఆ ముళ్ళ కిరీటం నువ్వు ఎలా భరించావు తండ్రి? నీ చిత్తమైతే నన్ను నీ దగ్గరకు చేర్చుకోనాయనా. నేను ఈ బాధలు భరించలేను, ఈ అవమానాలు భరించలేను. నన్ను తీసేసుకో, లేదంటావా నాకు ఒక కుమారుడన్నా దయచేయి అంటూ అలానే స్పృహ కోల్పోయింది. అప్పుడు నా తల్లిగారికి ఒక దర్శనం కలిగింది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో శ్రమలు అనుభవిస్తూ వేలాడుతూ ఉన్న దృశ్యం అది. ఆయన సిలువలో వేలాడుతుండగా
ఆయన చేతి నుంచి ఒక రక్తపు బిందువు, ఆయన గాయంలో నుంచి ఒక రక్తపు బిందువు నేరుగా వచ్చి నా తల్లిగారి తల మీద పడినట్టుగా కలిగింది ఆ దర్శనం. కొంతసేపటికి నా తండ్రి గారు తన మనసు మార్చుకొని ఎందుకో మరి పశ్చాత్తాపడ్డాడో ఏమో తెలియదు కానీ వెంటనే తిరిగి ఇంటికి వచ్చేసారు. తలుపు తీసి లోపలికి వచ్చి వేలాడుతున్న నా తల్లిగారిని కట్లు ఇప్పి పండుకోబెట్టి పరిచయం చేసి మేలుకొల్పారు. అప్పుడు నా తల్లిగారు తనకు కలిగిన దర్శనాన్ని తండ్రిగారితో కలిసి పంచుకుంటే ఇద్దరు సంతోషించారు. నా తల్లిగారి కన్నీటి ప్రార్థన ఫలితమే నా ఈ జననం. నేను పుట్టిన తర్వాత కూడా నా తండ్రి గారిలో ఎలాంటి మార్పు లేదు. అదే ప్రవర్తన, అదే వ్యాపకాలు. ఇంటికి కూడా సరిగ్గా వచ్చేవాడు కాడు. కానీ నా తల్లిగారు మాత్రం కన్నీటితో గంటల తరబడి మోకరించి ప్రార్థన చేస్తూనే ఉండేది. ఆయన మారాలని, కుటుంబం బాగుపడాలని. ఇవన్నీ చూస్తూ చాలా భారంగా పెరిగాను. చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులతోనే పెరిగాను. ప్రతి ఆదివారం ఎస్కోలు ప్రార్థనా మందిరానికి వెళ్ళేవాడిని. నా తల్లి నన్ను వెంట పెట్టుకుని వెళ్ళేది. ప్రతి మీటింగ్కి వెళ్ళేది. అప్పుడప్పుడు తన సాక్ష్యాన్ని కూడా పంచుకుంటూ ఉండేది. ఎస్కోలు మందిరంలో కానీ, మన ఈ షెకెం మందిరంలో కానీ అలా పంచుకుంటూ ఉండేది. ఆ క్రమంలోనే నేను పెరుగుతూ వచ్చాను. యుక్త వయసు రాగానంటే ఇంటర్మీడియట్ అలా రాగానే ఇంటర్మీడియట్ నేను సైన్స్ స్టూడెంట్గా మారాను. ఈ సైన్స్లో మీకు అందరికీ తెలిసింది కదండి, ఎనాటమీ అని, శరీర భాగాలని, రక్తం అని, కిడ్నీ ఫంక్షనింగ్ అని, హార్ట్ ఫంక్షనింగ్ అని, బ్లడ్ రక్త ప్రసరణ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చూసి చదివేసరికి దేవుని గురించి విశ్వాసం విడిచిపెట్టేశాను ఇంకా. ఎందుకంటే మరి ఇవన్నీ దేవుడు చేయలేడు కదా, ఎలా చేస్తాడు, ఎలా అసంభవం అది, అంతా దేవుడు అనేది భ్రమ అనుకునేవాడిని. అలాగా ఆ దేవుడిని మర్చిపోయాను ఇంకా, పూర్తిగా పడిపోయే లోకంలో. అప్పట్లో అనేవాళ్ళు యోహాన్ అంకుల్ కానీ, జయరావు అంకుల్ కానీ, మన అర్జున అంకుల్ కానీ వచ్చేవాళ్ళు మన ఇంటికి. వచ్చి మారు మనసు గురించి, రక్షణ గురించి చెప్తూ ఉండేవారు. నన్ను కూడా అడిగేవాళ్ళు ఏమని తెలుసునంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు కాబట్టి కనిపించినప్పుడల్లా అడిగేవాళ్ళు, ఎప్పుడు వస్తున్నావు మా బాబు, మా మా గుంపులోకి ఎప్పుడు వస్తున్నావు, మా గుంపులోకి ఎప్పుడు వస్తావు అన్నట్టు వాళ్ళు అడిగేవాళ్ళు. నేను నవ్వి ఊరుకుండేవాడిని. ఏముంది మనసులో మాత్రం అసహించుకునేవాడిని, పైకి మాత్రం నవ్వుతూ ఉండేవాడిని. అంటే నేను ప్రతిరోజు సండే మాత్రం వెళ్ళేవాడిని కంపల్సరీగా. కానీ వినేవాడిని కాదు, అసలు ఏం అర్థమే అయ్యేది కాదు నాకు. తల్లి వెళ్తుంది, నేను వెళ్తున్నాను, ఆమెతో పాటు నేను వెళ్ళేవాడిని, తిరిగి వచ్చేసేవాడిని. అలాగే అప్పుడప్పుడు నా తల్లి గద్దిస్తూ ఉండేది, అరే ఎప్పుడు వస్తావు నువ్వు రక్షణలోకి, మారుమనసు పొందాలి, పరలోకం చేరాలంటే మరి మారుమనసు పొందాలి, అలా లేకపోతే మనం చేరలేవు, నరకానికి వెళ్ళిపోతావు నువ్వు, కాబట్టి తప్పకుండా నువ్వు మారుమనసు పొందు, నీవు ఇట్లాగా ఉండకూడదు, నమ్మకం ఉండాలి దేవుడి మీద అంటూ ఉంటే నేను అనేవాడిని కదా, అమ్మ నువ్వు వెళ్తావా నువ్వు అంటే నేను వెళ్తాను రా అనేది. అయితే నువ్వు వెళ్తావు కదా, నీకు ముక్కు పొడకంటే బాగా ఇష్టము, నేనన్నా కంటే బాగా ఇష్టము, నీ ముక్కు పొడక పడుకుని నేను కూడా వచ్చేస్తాను నీతో పాటు, నువ్వేం బాధపడబాకు అని చెప్తూ హాస్యంగా అనేవాడిని. ఆమె చాలా గద్దిస్తుండేది నన్ను, అయినా వినేవాడిని కాదు. అలాగా చిన్నగా సాగుతున్నప్పుడు ఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సెలవులకు ఇంటికి వచ్చినాను. ఆ సమయంలో గ్రూప్ 4 నోటిఫికేషన్ పడింది ఎస్ఐ ఉద్యోగాలకి. నేను కూడా అప్లై చేశాను. ఫస్ట్ టైం ఉద్యోగానికి అప్లై చేయడం అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ పెడుతున్నారు, నేను పెట్టాను. ఒక సమయం వచ్చింది, అక్కడికి వెళ్ళి గ్రౌండ్ టెస్ట్, రన్నింగ్ టెస్ట్లు వెళ్ళాలి. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళాం. ట్రైన్ ఎక్కాము ఉదయాన్నే. ట్రైన్కి వెళ్ళిన తర్వాత చీకట్లో ఎక్కాము, ట్రైన్ ఎక్కి వెళ్ళిన తర్వాత నేను చాలాసేపటి తర్వాత ఎందుకు నేను ఒక స్టేషన్ దగ్గర ఆగితే ట్రైన్, నేను దిగి వాటర్ పట్టుకుందని చెప్పి దిగి వాటర్ పట్టుకుంటూ ఉన్నాను. ఈ లోపు ట్రైన్ కదిలి వెళ్ళిపోయిన తర్వాత నాకు భలే భయం వేసింది. ఇంకా అక్కడ నేను ఎలాగో పోలీస్ పిల్లవాడిని కదా, తెలుసు కదా అందరికీ అనేసి నేనేం చేశానంటే GRPF కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళా. కొంచెం తెలివి ఉంది కదా. అవి వెళ్ళి అంకుల్ నేను పలానా హైదరాబాద్ వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయిపోయాను అంటే, దేనికి బాబు నువ్వు వెళ్తుందంటే పోలీస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ అంటే, ఏం పర్వాలేదు బాబు, ఇక్కడ కూడా సెలక్షన్ జరుగుతున్నాయి వరంగల్లో కూడా అంటే, అది వరంగల్ అప్పుడు తెలిసి నాకు వరంగల్ అనేసి, ఇక్కడ కూడా జరుగుతున్నాయి, ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు నువ్వు అన్నాడు. సరే కదా అనేసి అతనే 7 గంటల ఆయన దగ్గర పెట్టుకొని అక్కడ పోలీసు గ్రౌండ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు గ్రౌండ్ టెస్ట్లు 10:30-11 గంటలు అయిపోయినాయి. వెరిఫికేషన్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే ఇంకా తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాను. ఒంగోలులో ఉంటున్నాం అప్పుడు మేము. ఒంగోలు వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చి తలుపు కొడుతుంటే నా తల్లి తలుపు తీయట్లేదు. కిటికీలను చూస్తే ప్రార్థన చేస్తూ ఉంది. నాకు భలే కోపం అనిపించింది అసలు.
గట్టిగా తలుపు కొట్టి తలుపు తీసినాక ఉండి, ఏంటమ్మా అసలు నీకు అసలు ఇది ఉందా నీకు, ఏంటి అనుకుంటున్నా తల్లి, కోప్పడ్డాను నేను ఇంకా. నీ ఆరోగ్యం ఏమైపోవాలి ఏంటి, నేను ఇల్లు దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నావు ఇప్పుడు దాకా ఇక్కడ అలాగే ఉన్నావు, ఆ, నీకు అది ఆరోగ్యం గురించి ఏమీ ఇది లేదు నీకు అని కోప్పడ్డా. అప్పుడు నా తల్లి అడింది కదా, అరే నేను ప్రార్థించకపోతే నీ రాకపోకలు తోడు ఎవరుంటారా నీకు, నీకు క్షేమం ఎలా జరుగుద్ది, నువ్వు క్షేమంగా ఇప్పుడు ఇంటికి వచ్చావంటే ప్రార్థన ఫలితమేరా అనేది అని చెప్పింది. అసలు నాకు భలే వండర్ అయ్యాను, నేను ఆశ్చర్యపోయాను, ఏంటి దేవుడు అంటే ఇంత పిచ్చి ఎందుకు అనేసి. నిజానికి నిజం చెప్పాలంటే నా ఈ ఉద్యోగం రావడానికి నా తల్లిగారి కన్నీటి ప్రార్థనేనండి. ఆమె ప్రార్థన లేకపోతే నాకు ఈ ఉద్యోగం లేదు ఈరోజు. నా ఉద్యోగం వెనక నా తల్లి ప్రార్థన, దేవుని హస్తము నా వెనకాల ఉందని నేను అప్పుడు గ్రహించలేకపోయాను. నా ఈ ఉద్యోగం రావడానికి కారణం నా టాలెంట్ కాదండి, నా జ్ఞానం కాదు, నా తల్లి ప్రార్థనే, నా తల్లి కన్నీటి ప్రార్థన నా ఎన్ని ఇప్పుడు అనుభవిస్తున్న ఉద్యోగంలో చేరాను. ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్ ఆఖరి మాసంలో నాకు వివాహం జరిగింది. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంటారు. యోగ్యురాలు పెనిమిటికి కిరీటమని వాక్యం సెలవిస్తుంది కదా. ఆ రీతిగానే మంచి విశ్వాసురాలైన భార్య నాకు దేవుడు అనుగ్రహించాడు. జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది అనుకున్న క్రమంలో హఠాత్తుగా నా తండ్రి గారు మరణించడం జరిగిందండి. మా తండ్రి గారిని ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. ఏంటంటే ఎంతోమంది సేవకులు చెప్పారు, దైవజనులు చెప్పారు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు అనేసి మా తండ్రి గారికి చెప్పేవాళ్ళు. నా తండ్రి గారు లోబడలా. ఎన్నో మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడ్డాడు. దేవుడు కాపాడాడు. అది గ్రహించలేకపోయారు ఆయన. ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు ఉండేది కాదు, ఇంకా పెరుగుతూనే వచ్చింది. వాక్యం సెలవిస్తుంది కదా, ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం మగును అని. అలా నా తండ్రి గారు యాత్ర ప్రయాణం ముగించినారు. ఆ తర్వాత దేవుడు నాకు ఒక కుమార్తెను అనుగ్రహించారు. కొన్ని సంవత్సరాల తర్వాత నా తల్లిగారు తన జీవితయాత్ర ముగించడం జరిగింది. ఆ స్థితి నన్ను ఎంతగానో కృంగతీసింది, జీర్ణించుకోలేకపోయాను. చిన్నతనం నుంచి ప్రతి విషయాన్ని నా తల్లితోనే పంచుకునేవాడిని. అలాంటి తల్లి ఇప్పుడు నాకు లేదు అనేసరికి అసలు ఆ విషయాన్ని భరించలేకపోయాను నేను. నిజంగా శాపంగా మారింది నాకు అది. ప్రేమ ఎవరు చూపిస్తారు ఇంకా? ఈ లోకంలో అంతటి ప్రేమ చూపించేవాళ్ళు లేరు. అటు ప్రేమమూర్తి నాకు దూరమైంది. నేను దేవుడిని అయితే నిందించాను బాగా, నువ్వు దేవుడివేనా అనేసి. అలాగ జరిగింది. ఆ విషయంలో నేను ఇంక తట్టుకోలేకపోయాను. ఆ తర్వాత నా జీవితం మరీ అంధకారం అయిపోయింది. చెప్పేవాళ్ళు లేరు, పెద్దలు లేరు, నన్ను ఎదిరించేవాళ్ళు ఎవరు లేరు. ఇక అంతా నా ఇష్టానుసారం అయిపోయింది. ఈ క్రమంలో నేనేం చేశానంటే అక్రమంగా ఆర్జించడం మొదలుపెట్టాను. అక్రమంగా అధికమైన సంపాదన ఆర్జించాను నేను. ఆ రాను నేను లోకంలో పడిపోయా. అసలు ఆ లోకాశలన్నీ నన్ను చుట్టుముట్టేసినాయి. లోకంలో కూరుకుపోయాను. దురాశలు పెచ్చిమీరిపోయినాయి. లోకంలో నేను లోకంలో ఉన్నా కానీ ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడిని, సంఘ బారులో పాలు పొందేవాడిని, వాక్యం వినేవాడిని, కానీ అర్థమయ్యేది కాదు, ఏది మనసుకి ఎక్కేది కాదు. అలాగా మామూలుగా ఆదివారం క్రైస్తవులకు వెళ్ళేవాడిని అంతే. ఏదో వెళ్తాను, వచ్చాను, అలా ఉండేది నా జీవితం. ఆ క్రమంలో కొంతమంది దైవజనులు నన్ను అడిగేవాళ్ళు, బ్రదర్ మీకు ఉద్యోగం ఎలా వచ్చింది, మీ జీవితం ఎలా గడిచింది, మీకు దేవుడు ఏమేమి మేలు చేశాడు, కొంచెం మాతో పంచుకుంటారా, మీ సాక్ష్యం మాకు మందిరంలో చెప్తారా అంటూ ఉండేవారు. నేను అనేవాడిని కదా, పోండి అంకులు మీరు మరి మీకు పని పాట లేదు, సంచి తగిలించుకొని వస్తారు, దేవుడు అంటారు. అసలు ఎంత నిరాకరించేవాడిని అంటే, ఆమె చనిపోతే ఎవరు చూశారు అంకులు, మీరు చూసారా అని ఎదురు ప్రశ్న చేసేవాడిని. అయినా కానీ వాళ్ళు బ్రతిమలాడేవాళ్ళు, చెప్పయ్యా కొంచెం 2 మాటలు చెప్పయ్యా అంటూ నన్ను ఎంతో బ్రతిమలాడేవాళ్ళు. ఎందుకంటే నేను అవన్నీ వదిలేసేవాడిని. నన్ను చూసుకొని, నా హోదా చూసుకొని, నా ఆస్తి ఏంటి, అసలు ఎలా గర్వించేవాడిని అంటే అంత గర్వించేవాడిని, అంత అతిశయించేవాడిని. నా భార్య కూడా నాకు ఎదురు చెప్పేది కాదు. ఆమె మాత్రం ఏం చేస్తుంది పాపం,
మౌనంగా ప్రార్థన చేస్తూ ఉండేది అంతే పాపం. నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఆమె చాలా గొప్పది నాకని అనుకుంటా. అంటే వాక్యం కూడా సెలవిస్తుంది కదా, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు పుట్టును అని వాక్యం సెలవిస్తుంది కదా. ఆ స్థితిలోకి నేను వచ్చేసానండి. చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఎంతగా అంటే యోబుకి 4 వైపుల నుంచి శ్రమలు వచ్చినాయి చూశారు. ఒకవైపు అధికారులు, ఒకవైపు ప్రజలు, ఒకవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు రక్త సంబంధికులు అందరూ కూడా నన్ను చీదరించుకోవడం మొదలుపెట్టారు. అంటే విసర్జించడం మొదలుపెట్టారు, తృణీకరించడం మొదలుపెట్టారు. అధికారులేమో నా కెరీర్‌ని పాడు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ప్రజలు కూడా ఇబ్బందులు వస్తున్నాయి నాకు. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కుటుంబం కూడా నన్ను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పిల్లలు వ్యతిరేకిస్తున్నారు. బంధువులు అనుకునే వాళ్ళందరూ నిందలు వేయడం మొదలుపెట్టారండి. కొన్ని రోజులయింది. అలాగే అవమానాలు భరిస్తూ వచ్చాను. ఇంకా చాలా ఎన్నో అవమానాలు భరించాను నేను. తట్టుకోలేకపోయాను. ఏంటి ఈ అవమానాలు? ఏంటి ఈ నిందలు? అసలు ఎవరితోనో పంచుకుందామంటే కూడా ఎవరు లేరు. ఈ స్థితి నేను అధిగమించలేకపోయా. ఇంక నీ అవమానాలు తట్టుకోలేక ఇంక సూసైడ్ చేసుకుందాం అనుకుని నిర్ణయం చేసుకున్నాను. అనుకున్నానో లేదో వెంటనే ఆఫీస్‌కి వచ్చేసాను. మా ఆఫీస్ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఆ రైల్వే ట్రాక్‌లో 2 గంటలకి ఆ ట్రైన్ వస్తుంది. ఆ ట్రాక్ మీదుగా. ఆ కిటికీలోంచి చూస్తే ఆ ట్రైన్ వచ్చేది కనపడుతూ ఉంటుంది మాకు. అయితే అక్కడ 1 గంట అయింది. ఇంక 2:00కి ట్రైన్ వస్తది. నేను ఆఫీస్‌లో ఒంటరిగా కూర్చొనున్నా. కూర్చొని ఉండి నేను ఆలోచించడం మొదలుపెట్టా. ఎలాంటి జీవితం జీవించా నేను. ఎంత గొప్పగా ఉండేవాడిని. తల్లిదండ్రులు వద్దన్నప్పుడు చూస్తే అసలెంత బాగుండేది. ఆ తల్లి ప్రార్థనలు నన్ను హెచ్చరిస్తూ ఉండేది. తల్లి మళ్ళీ నన్ను అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉండేది. ఎంత మంచి జీవితాన్ని అదంతా గుర్తొచ్చింది నాకు. అసలు అలాగ ఉండేవాడిని. ఇప్పుడేంటి ఇలా అయిపోయానేంటి? అందరూ గుర్తొచ్చారు. తల్లి ప్రార్థన గుర్తొచ్చినాయి. నాకు తల్లి గుర్తొచ్చింది. అలాగే దైవజనులు కూడా నన్ను హెచ్చరించారు చాలాసార్లు. అది కూడా గుర్తొచ్చింది. చాలా బాధపడ్డాను. నేను అనుకున్నా అప్పుడే తల్లి మాట వినుంటే నాకు ఈ స్థితి ఉండేది కాదు కదా అనుకున్నా. అప్పుడే ఆ దైవజనులు వచ్చి నన్ను హెచ్చరించినప్పుడే నేను వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పినవి చేసినట్టుంటే ఇప్పుడు ఈ స్థితి ఉండేది కాదు కదా నాకు అనిపించింది. వాళ్ళని ఎంతగా అవమానించానో గుర్తుకొచ్చి కుమిలిపోయాను. అయ్యో, నేను ఎంత అవమానించాను వాళ్ళని, నేను చాలా పాపం చేశానేమోని అని కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. నా మనసుకు నేను పశ్చాత్తాపం, నా మనసు అంతా నిండిపోయింది పశ్చాత్తాపంతో. కళ్ళనీళ్ళు ఆగట్లేదు అసలు. నాకు అనిపించింది కదా, ఇంకెలాగో ఒక అరగంట తర్వాత నేను ఉన్నాను, నా గురించి రేపు పేపర్లు వేస్తారు, అందరూ చూస్తారు. ఈ ఆఖరి క్షణాల్లో అయినా నా తల్లి చెప్పిన మాట గుర్తుకు వచ్చి, చనిపోతే పరలోకం వెళ్తామని చెప్పింది నా తల్లి. మరి దేవుడిని అడుగుదాం అనిపించింది. ప్రభువా, నేను చనిపోతున్నాను ఇప్పుడు. నేను చేసే పని కరెక్టో కాదో నాకైతే తెలీదు. నీకు ఇష్టమో కాదో నాకు తెలీదు. నేను చనిపోయిన తర్వాత పరలోకం వస్తానా? నా తల్లిని చూస్తానా? అని దేవుడిని అడుగుదాం అనిపించింది. కానీ అడగడానికి ఏమో నాకు సిగ్గు అనిపించిందండి. ఎందుకేమో నాకు తెలీదు. ఏమని అడుగుతాం ఆయన? ఏం ముఖం పెట్టుకుని అడుగుతాను నేను? నేనెప్పుడు దేవుడిని ఏమి అడగలేదే. ఒక్కసారి కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచెప్పలేదు నేను. ఉద్యోగం వచ్చినా చెప్పలేదు. మంచి భార్యని ఇచ్చాడు అయినా చెప్పలేదు. ఆస్తి ఇచ్చాడు చెప్పలేదు. ఐశ్వర్యం ఇచ్చాడు చెప్పలేదు. నాకెంతో అందం అసలు అడగకుండా అన్నీ ఇచ్చాడు నాకు. ఎంత ఘనతని ఇచ్చాడో చూసారా? అయినా కానీ ఎప్పుడు దేవుడిని ఒక్క మాట కూడా ప్రభువా థ్యాంక్స్ ప్రభువా దేవునికి కృతజ్ఞతలు నాయన కూడా చెప్పలేదు. ఇదంతా నా టాలెంట్ అనుకున్నా, నా జ్ఞానం అనుకున్నా. కానీ ఆ జ్ఞానమే దేవుడని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అడగడానికేమో సిగ్గుపడ్డాను. చిన్నతనం అనిపించింది. ఏం ముఖం పెట్టుకుని అడగాలి అనుకొని కొంతసేపు ఆలోచించి, నేను చాలా మంచి స్టేజ్లో ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు, గొప్పగా ఉన్నప్పుడు దేవుని బిడ్డల ద్వారా నాతో మాట్లాడించినట్టు నాకు గ్రహించగలిగానప్పుడు. అయ్యో, అప్పుడు ఆ బిడ్డలు చెప్పారు కదా, ఇప్పుడు వాక్యం కూడా సెలవిస్తుంది కదా మనకి. ఏమనంటే, నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడితిని, నా మాట విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీకు బాల్యం నుండి వాడుక. ఈ వాక్యం నిజంగా నా కోసమే రాసేయడం అనిపిస్తుంది ఇప్పుడు ఆ వాక్యం చదువుతుంటే నాకు. నిజంగా ఆ వాక్యం నా కోసమే రాసాడేమో దేవుడు అనిపించింది నాకు. అలాగా ఆలోచిస్తూ అయినా పర్వాలేదు, దేవుడు చాలా దీర్ఘశాంతుడు కదా, చాలా ప్రేమ గల్లవాడు కదా, అమితమైన ప్రేమ గల్లవాడు కదా అని విన్నాను. అది విని నేను అనుకున్నాను కదా, అడుగుదాం ఏదైతే అది అనేసి నేను దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టానండి.
క్షమించమని అడుగుదాం అనుకున్నాను ఫస్ట్. నా జీవితంలో మొట్టమొదటిసారిగా మనస్ఫూర్తిగా మోకరించాను. కళ్ళు మూసుకున్నా. అలాగే దేవునికి ప్రార్థిస్తున్నాను. వెంటనే అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు ఆ గదిలోనికి రావడం మొదలుపెట్టింది. అది మామూలు వెలుగు కాదండి. ట్యూబ్ లైట్ కూడా కాదు, వీధి లైట్ కాదు. అసలు ఎలాంటి వెలుగంటే మెరుపు వెలుగది. సైన్స్ స్టూడెంట్ మీకు ఎవరికైనా ఐడియా ఉంటది. మెగ్నీషియం మండితే ఎలా ఉంటుందో అలాంటి గొప్ప వెలుగది. మహిమకరమైన వెలుగు. గది నిండా అల్లుకుపోతుంది. నా మీదకి రావడం నాకు భయమేసింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. కళ్ళు తెరిచేసాను భయంతో. ఎందుకంటే నాకు ఎప్పుడు అలాంటి వెలుగు నేను చూడలేదు నా జీవితంలో. నాకేం అర్థం కాలేదు. అసలేంటి ఇంత వెలుగొస్తుంటే కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ మామూలుగానే ఉంది. అదేంటి అలాగ ఓహో! నా భ్రమేమో అనిపించింది. మళ్ళీ కళ్ళు మూసుకున్నా. కళ్ళు మూసుకున్న తర్వాత మళ్ళీ అదే వెలుగు నా మీదకి అలాగొచ్చేసి నన్ను తడిపేసింది. నేను తట్టుకోలేకపోతున్నా. ఒళ్ళంతా జలదరించేసింది. వెంట్రుకలు నిక్కర పొడుచుకుంటున్నాయి. గుండె అయితే భలే వేగంగా కొట్టుకుపోతుంది. అలా కొట్టుకుంటున్నప్పుడు నాకు భయమేసి, చెమటలు పట్టేసి, కళ్ళు గబక్కన తెరిచేసి బయటకొచ్చేసానింక. బయటకొచ్చి మా ఫ్రెండ్‌కి ఫోన్ చేశా. ఏనంటే మా ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే చెప్పాడు. "నేనొస్తున్నానుండు." ఆయన నా ఫ్రెండ్ చాలా సంతోషించాడు చెప్పగానే. నా పరిస్థితి చెప్పాను. ఇక్కడున్న సిచ్యువేషన్ చెప్పాను. "నువ్వు అక్కడే ఉండు సార్, నేనొచ్చేస్తాను. దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. నువ్వు అక్కడే ఉండు. ఏం చేయబాకు. నువ్వు అక్కడే ఉండు. నేనొచ్చిందాక" అన్నాడు. ఆయన వచ్చాడు కొంతసేపటికి. ఒక పావుగంటకి మా ఫ్రెండ్ వచ్చాడు. జరిగింది చెప్పాను. జరిగింది చెప్తే ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి, "సార్, మీతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు సార్. మిమ్మల్ని దేవుడు వదులుకోడు. మీరు దేవుడిని వదలొద్దు సార్. మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే నీకు తప్పక సమాధానం ఇస్తాడు. చాలా గొప్ప దేవుడు సార్. మీరు చాలా బాధల్లో ఉన్నట్టున్నారు. మీరు ప్రార్థన చేస్తే మీతో దేవుడు ఉంటాడు సార్" అని చెప్పి నాకు ధైర్యం చెప్పాడు. నాలో ఒక కలవరం మొదలైంది. ఇది నిజమేనా? దేవుడు నిజంగా మాట్లాడతాడా? అవునా? నిజంగా ఇది వాస్తవమేనా అనిపించింది. ఆ వెలుగు ఇంకా నా కళ్ళ ముందే కదలాడుతూ ఉంది. నాకు ధైర్యం వచ్చింది కొంచెం. ఎందుకంటే నేను ఆ వెలుగు చూశాను. ఇతని మాటలు ఇంకా బలపరుస్తున్నాయి నాకు. ఇంకా దేవుని మీద నమ్మకం వచ్చింది. ప్రార్థించాలి అనే ఆశ కలిగింది. నాకు ప్రార్థన సరిగ్గా తెలీదు. రాదు కూడా అసలు. వచ్చిరాని మాటలతోనే ప్రార్థన మొదలుపెట్టా. ఒక 2 రోజుల తర్వాత ప్రార్థన చేస్తున్నాను. నా కళ్ళంట నీళ్ళు ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయి. నాకే అర్థం కావట్లేదు. ఒక పెద్ద స్క్రీన్, ఆకాశమంత స్క్రీన్ అది. అంత స్క్రీన్ మీద యోహాను 2/3, 4 అని బ్లింక్ అవుతూ నల్ల అక్షరాలు కనపడ్డాయి నాకు. చాలా సేపు కనిపించినాయి. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటివి? ప్రార్థన చేస్తాను. ఆ అక్షరాలు కనబడుతున్నాయి. పెద్ద స్క్రీన్ కనబడుతుంది. నాకు అర్థం కాలేదు. కొంతసేపటికి నేను కళ్ళు తెరిచి చూశాను. నాకు ఆ యోహాన్ అనేది ఎక్కడుందో చూసుకోవాలనిపించింది బైబిల్‌లో. బైబిల్ చూశాను. నాకెక్కడో తెలియక ఇండెక్స్ చూశాను. యోహాన్ ఎక్కడుందో చూశాను. యోహాన్ చూసిన తర్వాత రెండో అధ్యాయం తీశాను. 3, 4 వచనాలు చూశాను. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద చేసిన మొట్టమొదటి సూచక క్రియ అది. అదేంటంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. నా సమయం ఇంకనూ రాలేదు అనే మాట అందులో కనిపించింది నాకు. దేవుడు స్పష్టంగా నా ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా దేవుడు మాట్లాడతాడా? ఈ విధంగా మాట్లాడతాడా? అసలు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అంత ఆశ్చర్యంగా ఉంది. నాకింకా పూర్తిగా నమ్మకం ఏర్పడింది దేవుని మీద. అప్పటి నుంచి కూడా నా పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలని ప్రయత్నం చేశాను. చేసి నా జీవితాన్ని కాపాడిన యేసు ప్రభువే కదా! ఆ రోజు నేను ఒక డిసైడ్ చేసుకున్నాను. ఏంటంటే 2014 డిసెంబర్ 31 తారీఖు నైట్ నేను ఒక డిసైడ్ చేసుకున్నాను. ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నా జీవితం కాపాడింది యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే ఆ రోజు 2 గంటల తర్వాత నేను ఉండేవాడిని కాదేమో బహుశా. ఆ 2 గంటలు దాటినట్టు ఇప్పుడు నేను ఉండేవాడిని కాదు. ఇప్పుడు నేను బ్రతుకుతున్నానంటే, ఇప్పుడు నేను ఊపిరి పీలుస్తున్నానంటే, ఇప్పుడు నేను ఇక్కడ నడుస్తున్నానంటే, నేను మాట్లాడుతున్నానంటే అదంతా ఆయన కృపే. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నాను. ఉంటే దేవుని కోసమే ఉండాలి. ఉంటే దేవుని వైపే ఉండాలి. దేవునితోనే ఉండాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఊపిరి నాది కాదండి.
ఈ శరీరం నాది కాదు, ఈ ప్రాణం నాది కాదు. ఆ 2 గంటలు దాటిపోతే నేను ఉండేవాడిని కాదు బహుశా. ఇప్పుడు అనిపిస్తుంది నా అంత మార్చేసుకున్నాను. నాకు మార్పు కావాలనిపించింది. నా దేవుడు నన్ను మార్చుకున్నాడండి. ఎలాంటి మార్పు అంటే నేను అనుకున్నాను, ప్రభువా నన్ను నువ్వే బ్రతికించావు నాయన, ఇక నా జీవితం అంతా నీకే అంకితం చేస్తున్నాను, నీ ఇష్ట ప్రకారమే జీవిస్తాను. ఇక నుండి ఈ జీవితం నాది కాదు, నీదే. నీకు ఎలా బ్రతకమంటే అలాగే బ్రతుకుతాను, ఎలా జీవించమంటే అలా జీవిస్తాను. నన్ను మార్చుకున్నది నీవు. నా మార్పు అందరిలా ఉండకూడదు ప్రభువా. నేను అనుకున్నాను. నేను చాలామంది జీవితాలు చూశాను నేను. ఎందుకంటే క్రైస్తవులు అని చెప్తారు కానీ నిజంగా క్రైస్తవులు కారండి వాళ్ళు. ఎందుకంటే నేను చూశాను, చాలా చూశాను. వాక్యం వింటారు, ఇంటికి పోయి సినిమాలు చూస్తారు. వాక్యం వింటారు, ఇంటికి పోయి పొట్లాడుకుంటారు. వాక్యం వింటారు, ఇంటికి పోయి తిట్టుకుంటారు. వాక్యం వింటారు, ఇంటికి పోయి ఎన్ని అపహాస్యాలు చేసుకుంటూ ఉంటారు. ఆ కోరికలు మారవు, ఆ మాట మారదు, చూపు మారదు, ప్రవర్తన మారదు, ఏమీ మారదండి. బైబిల్ మాత్రం కొంతమంది బైబిల్ తీసుకుని వస్తారు, మళ్ళీ ఇంటిలో పెడతారు, మళ్ళీ ఆదివారం బైబిల్ తీసుకుని వస్తారు తుడుచుకుంటూ. కొంతమంది బైబిల్ తీసుకుని చదువుతారు, వాక్యం వింటారు, ఇంటికి వెళ్తారు, అది మూలన పెట్టేస్తారు, దాని పక్కన పెట్టేస్తారు, ఇంటింటి రామాయణం చేస్తూ ఉంటారు. వస్త్రధారణ మారడు, ఆ వస్త్రధారణ మారదు, ఆ ప్రవర్తన మారదు. బ్యాంక్ అంటారు, బ్యాలెన్స్ అంటారు, పొలాలు కొంటూ ఉంటారు, అది కొంటారు, వ్యాపారం చేస్తుంటారు, దొంగ వ్యాపారం చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రార్థన అంటూ వస్తారు. నేను చాలా మందిని చూశాను ఇలాగ, దాదాపు క్రైస్తవులు దాదాపుగా చూశాను ఇలాంటి వాళ్ళని. అప్పుడు అనిపించింది, కనీసం వాళ్ళ మాటల్లో కూడా మార్పు కనిపించదు మనకి. దేవునిలాగా మార్పు ఏమీ కనిపించదు. ప్రభువా నేను ఎంతో మందిని చూస్తున్నాను ప్రభువా, నన్ను నీవు మార్చుకున్నావు తండ్రి, కానీ నా మార్పు అలా ఉండకూడదు ప్రభువా. అలాంటి మార్పు నాకు వద్దు ప్రభువా, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి ప్రభువా అని దేవుడిని అడిగాను. అందరూ మారారంటే నన్ను కూడా అదే కొవ్వ కట్టేస్తారు ప్రభువా, నన్ను కూడా అదే తాడి కట్టేస్తారు ప్రభువా. నేను మారానంటే ప్రభువా, నేను అలాంటి మార్పు నాకు వద్దు నాయన, నా మార్పు ఒకరికి మార్పుగా ఉండాలి ప్రభువా అనేసి ప్రార్థన చేశానండి. దేవుని అదే అడిగా నేను, అలా ఉండాలి ప్రభువా, నేనుంటే నీతోనే ఉండాలి, నీవు నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి ప్రభువా, నీ మాటలు నాలో ఉండాలి, నా మాట నీలో ఉండాలి ప్రభువా. అలా అయితేనే ప్రభా నేను ఉంటా, లేదే నేను ఉన్నాను ప్రభువా. అలాగా దేవుడిని వేడుకున్నా నేను. వేడుకొని నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. దాదాపు 7-8 గంటలు ప్రార్థనలు గడిపేవాడిని నా పాపాలు ఒప్పుకోవడానికి. చిన్నతనం నుంచి నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఒప్పుకునే కొలది మనసు తేలిక అనిపించేది, ఎంతో భారం దిగిపోయినట్టుగా ఉండేది. వాక్యం కూడా సెలవిస్తుంది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పి వాక్యమే సెలవిస్తుంది కదండి. అలాగా నా భారం అంతా దిగిపోయింది. నేను అక్రమంగా సంపాదించే సంపద ఎంతైతే ఉందో, ఎవరి దగ్గర నుంచి ఏమేమి సంపాదించానో అదంతా కూడా ప్రతి ఒక్కరిని పిలిచి మరీ తిరిగి ఇచ్చేసానండి. తిరిగి ఇస్తున్నప్పుడు వాళ్ళలో ఎంత కృతజ్ఞతా భావం చూశానో నేను చాలా ఆనందించేవాడిని. వాళ్ళ చూపు చూస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా క్షమించు అని అడిగా. ఎవరికి అంటే వారికి ఏమైనా వారికైతే నాకు తెలియదు, కానీ నాకైతే చాలా తృప్తి అనిపించింది. అది మాటల్లో చెప్పలేదండి, అది అనుభవిస్తే అర్థమవుతుంది. ఆ వాక్యం కూడా సెలవిస్తుంది కదా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాకు అది ఆ సంతోషం నాకు వచ్చింది. జీవిస్తే జీవితాంతం వాక్యానుసారమే జీవించాలనుకున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ జీవితం నాది కాదు, ఈ ప్రాణం నాది కాదు, ఈ ఊపిరి నాది కాదు. నన్ను జీవించేలా చేసింది దేవుడే. నా జీవితం ఇంకా దేవునికి అంకితం అనిపించింది. ఆ రోజు నుంచి నా మాట, నా పలుకు, నా ప్రవర్తన, నా ఆలోచన, నా అడుగుజాడలు అన్నీ పూర్తిగా మార్చుకున్నాను. నన్ను నేనే మారిపోయాను. అసలు నా వస్త్రధారణ కూడా మారిపోయింది. స్వచ్ఛంగా ఉండాలనుకున్నాను, ఉంటే ఇలాగే స్వచ్ఛంగా ఉండాలనుకున్నాను. ఇప్పటికీ అలాగే జీవించడానికి ప్రభువు నాకు సహాయం చేస్తూ వస్తున్నాడు. దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ప్రార్థిస్తున్నప్పుడు అండి, అప్పుడప్పుడు దేవుని పాదాలు మోకాల నుంచి కనిపిస్తూ ఉండేవి, మోకాల నుంచి అంగీ కనిపిస్తుండేది, కింద పాదాలు కనిపిస్తుండేవి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అంగీ నాకు తగులుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉండేది. నేను ఒకసారి భయపడేవాడిని, దయ్యమేమో అనేసి.
ఆ తెల్లని వస్త్రము, ఆ తెల్లని ఆ పాదాలు మెరిమిలా మెరుస్తున్న పాదాలు చూసి నేను భయపడేవాడిని దైవమేమో అని. అంటే నేను ప్రార్థన చేస్తే తగులుతూ ఉండేవి నా చుట్టూ. అలా అనిపించేది నాకు. ఆ సమయంలో నేనేం చేశాను, ఒక కొత్త బైబిల్ కొనుక్కున్నానండి. బైబిల్ కొనుక్కొని దేవునికి ప్రార్థన చేశాను. ఏమని అంటే, ప్రభువా నాకైతే బైబిల్ గురించి తెలీదు, వాక్యం తెలీదు. నాకు తెలియపరచు నాయన, అర్థం చెప్పు. నువ్వే నాకు అర్థం చెప్పు అని చెప్పేసి ఆ ప్రార్థన చేసి బైబిల్ అట్లా ఓపెన్ చేశానండి. అద్భుతం ఏంటంటే అక్కడ ఒక వాక్యం నాకు దేవుడు చూపించాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తును అని వాక్యం సెలవిచ్చింది. దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడినట్లు అనిపించింది. ఇంకా అసలు అప్పటి నుంచి నేను బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. బైబిల్ చదువుతుంటే మీరు నమ్మరండి, అసలు ఎంత విచిత్రం అంటే, బైబిల్ చదువుతుంటే ఆ వాక్యాలు నా కళ్ళకు దగ్గరకు వచ్చి పెద్దగా మారిపోయేవి. ఆ వాక్యం అంతా స్పష్టంగా కనిపించేది పెద్ద అక్షరాలతోటి. దగ్గరగా ఇలా ఆడుతూ ఉండే, ముందుకు వెనక్కి ఇలా ఆడుతూ ఉండేది. అలాగే ఆ ప్రక్కనే ఆ వాక్యానికి సంబంధించిన ఆ దృశ్యము, ఆ సన్నివేశము ఒక చిన్న స్క్రీన్లో కనిపిస్తుండేవి నాకు. ఆ యుద్ధాలైనా కానీ, ఆ మందిరమైనా కానీ, ప్రత్యక్ష గుడారమైనా కానీ, ఆ సృష్టి అన్నీ నాకు అలా కనిపిస్తూ ఉండేవి. నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఏంటి ఇలా జరుగుతుంది? ఇంత ఇంత స్పష్టంగా కనపడుతుంది ఏంటి అనుకునేవాడిని. నాకు ఇంకా బాగా శ్రద్ధ కలిగేది చదవడానికి. చాలా బాగా అర్థమైపోయేది. అలాగా అలాంటి అనుభవంతో నేను వాక్యం చదువుతూ వస్తాను. ఆ జనవరి నెలలో నేను ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టాను. ఎంత నిష్టగా ఉండేవాడినో అంత నిష్టగా ఉండేవాడిని. నా భార్య అప్పుడప్పుడు చెప్తూ ఉండేది, 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తే ఆత్మఫలాలు తీసుకొని దేవదూతలు వస్తారంట అనేసి. నాకది గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఏం చేశానంటే, ఒకరోజు 3 గంటలకు లేచాను. 3 గంటలకు లేచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టానో లేదో, ఎందుకు ప్రార్థన చేశానంటే, అంతకుముందు నేను సుబ్బారెడ్డి అంకుల్ని అడిగాను, అన్న నాకు బాప్తిసం కావాలన్నా అనేసి. ఆయన ఎన్నో టైం పట్టుద్ది కుమార్, ఒక నెల పట్టుద్ది అన్నారు. అలాగా జయరావు అన్నని అడిగా, రాజారావు అన్నని అడిగాను. రాజారావు అన్న అన్నారు, ఇంకా అనౌన్స్ చేయలేదన్నా అన్నారు. నేను ప్రార్థనలో దేవుని అడిగా, ప్రభువా మరి బాప్తిసం అంటేనేమో చాలామంది రేపు ఎల్లుండి నెల అంటున్నారు, నాకు ఎలాగ అర్థం కావట్లేదు. నా తమ్ముడు తీసుకున్నాడు, మరి నేను ఎప్పుడు ప్రభువా తీసుకునేది? మరి బాప్తిసం తీసుకుంటేనే రక్షణలోకి వచ్చేట్టు అంటున్నారు కదా, మరి నాకు ఎప్పుడు బాప్తిసం అని అడిగాను. నేను అడిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. నేను ఎలా ప్రార్థన చేయడానికి కూర్చున్నానో లేదో, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయినాయి. ఒక తెల్లని వస్త్రాలు ధరించుకొని ఇద్దరు దేవదూతలు వెండి పళ్ళాలు పట్టుకొని, ఇలాగ గంగాళాలు ఇలాగ చేతుల మీద పెద్ద పళ్ళాలు పట్టుకొని, వెండి గిన్నెలు, ఆ పాత్రలు వెండి పాత్రలు పట్టుకొని నా ఇరుప్రక్కలా కూర్చుని మోకరించి, వాళ్ళు ఆ పాత్రలోని నూనెని నా తల మీద కురంభరించడం మొదలుపెట్టారు. నేను ప్రార్థన చేస్తున్నా, నన్ను తడిచిపోతున్నట్టు ఫీల్ అవుతున్నాను. నేను ముఖమంతా తడిచిపోతుంది, బట్టలన్నీ తడిచిపోతున్నాయి, నేను తడువుకుంటున్నా, ఇలా చేతులు తడువుకుంటూ ఉన్నా. అలా తడిచిపోతూనే ఉన్నాను నేను. తడిచిపోతూ ఉండగా కొంతసేపటికి నా ఎదురుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ తెల్లని అంగీ ధరించుకొని, ఆ వెలుగు ప్రత్యక్షతతో అసలు ఆయన ఎలా ఉన్నారంటే, అంత మెరుపు తేజోవంతమైన ఫేస్ తోటి నా ముందుకు అలా వచ్చి, ఆయన 2 చేతులతోటి నా గడ్డం, రెండు చెంపల కింద 2 చేతులు పెట్టి నన్ను ఈ ఎడం వైపు కణత మీద ముద్దు పెట్టుకోవడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. ప్రభువా, ఈ పాపిని కరుణించి ఈ పాపి కోసం వచ్చావా తండ్రి? ఎలా వచ్చారు తండ్రి అని ఎంతో ఆశ్చర్యం అడగడం మొదలుపెట్టా. చూపిస్తానని చెప్పేసి నన్ను చేయి పట్టుకుని అలా తీసుకుని వెళ్ళారు. నా ప్రక్కనే దూతలు కూడా నాతో పాటు వస్తూ ఉన్నారు. అలా నన్ను పైకి అలా తీసుకుని వెళ్తుంటే ఒక ఆకాశం వచ్చింది. ఆకాశం నిండా మబ్బులు, నీళ్ళ రెపరెపలు, అసలు ఎంతో అద్భుతంగా ఉంది అది. మళ్ళీ ఇంకొక ఆకాశం వచ్చింది. అక్కడ కూడా మేఘాలు, నీళ్ళు ఇట్లా అల్లలాడుతూ ఉన్నట్టుగా కనిపించింది. అసలు అంత రమ్యమైన దృశ్యం అది. ఇంకొక ఆకాశం మీదకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి నన్ను నిలబెట్టారు. అక్కడ ఎలా ఉందంటే, మెరుపు, అసలు వెలుగు ఎంత కనిపించినంత రీతిలో ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం కూడా ఎంత వెలుగుమయమో కనబడుతుంది. అంత దూరంలో ఉన్న వ్యక్తి కూడా క్లియర్గా కనబడుతున్నారు. అంతటి వెలుగు, తేజోవంతమైన వెలుగు అక్కడ. అసలు మామూలు వెలుగు కాదండి అది, అసలు మహిమకరమైన వెలుగు అంటే అదేనేమో అనిపించింది నాకు. ఆ వెలుగులో కొన్ని కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు అక్కడ.
చాలా పొడవుగా ఉన్నారు. చేతులు పొడవుగున్నాయి, కాళ్ళు పొడవుగున్నాయి, పెద్ద పెద్ద అంగీలు ధరించున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా వెండి పాత్రలున్నాయి. కొంతమంది సడన్‌గా కిందకెళ్ళిపోతున్నారు. మళ్ళీ సడన్‌గా పైకొస్తున్నారు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, అంత అద్భుతంగా ఆ దృశ్యం అక్కడ కనబడుతుంది నాకు. ఉదయం 7 గంటల ప్రాంతంలో నా పై అధికారి నా చెయ్యి గట్టిగా పట్టుకొని, "ఏంటి ప్రేమ్‌కుమార్, ఈరోజు ఎంత మౌనంగా ఉన్నావేంటి? ఏంటి ఒక్కడే వచ్చావు, వాకింగ్ చేస్తున్నావు, ఏమైంది?" అంటూ 2, 3 సార్లు గట్టిగా కుదిపాడు నన్ను. అప్పుడు నేను ఆశ్చర్యంగా చూసా. ఎక్కడున్నాను? ఇక్కడున్నానేంటి? ఈ గ్రౌండ్ ఏంటి? ఇక్కడికి ఎలా వచ్చాను? అసలు నాకంతా అయోమయంగా ఉంది. ఆ అధికారిని అడిగాను, "నేనెక్కడున్నాను సార్?" అంటే ఆయన అన్నాడు, "గ్రౌండ్‌లో ఉన్నావు." "ఎలా వచ్చాను సార్?" అని అడిగాను. "నువ్వే కదా వచ్చింది. అదిగో నువ్వే నీ జీప్ నడుపుకుంటూ వచ్చావు. అక్కడ నీ జీప్ అక్కడ పెట్టావు. వచ్చావు మమ్మల్ని అందరిని హాజరు తీసుకున్నావు. వెళ్ళి నువ్వు వాకింగ్ చేసుకుంటున్నావు" అని చెప్పాడు. అసలు నేను నమ్మలేకపోతున్నాను ఆ విషయాన్ని. అప్పటి వరకు కూడా నేను ఆ దేవదూత దగ్గరే ఉన్నాను నేను. ఆ ట్రాన్స్‌లోనే ఉన్నాను. అక్కడే ఉండి మైమర్చిపోతూ ఉన్నాను. మరి నేను ఎలా బ్రష్ చేశానో తెలీదు, ఎలా స్నానం చేశానో తెలీదు, ఎలా జీప్ నేనే నా జీప్ నేనే నడుపుకుంటూ ఎలా వచ్చానో ఆఫీస్‌కి తెలీదు, ఎలా హాజరు తీసుకున్నానో కూడా తెలీదు. ఇప్పటికీ అది ఆశ్చర్యంగానే ఉంది. ఎంత మర్మం ఎలా వచ్చిందబ్బా! ఇప్పటికీ అర్థం కాకుండానే ఉంది. అదొక మిస్టరీలాగా అనిపిస్తుంది నాకు. ఇంత గొప్ప అనుభూతిని దేవుడు నాకు కలిగిస్తే, ఇక నేను దేవుడిని ఎలా విడనాడతానండి నేను? అది విడవగలనా ఒక క్షణం కూడా? నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నాను. దేవుడిని ఏమాత్రం కూడా ప్రతి నిమిషం ఏ విష ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయదలుచుకోలేదండి. ప్రతి నిమిషము దేవుని ఆరాధిస్తూనే ఉంటాను నేను. ఏదో విధంగా పాటలు పాడుతూనో, వాక్యం వింటూనో, ఎప్పుడు కూడా నా ఫోన్‌లో పాటలు, వాక్యం వింటూ ఉంటా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. అక్కడి నుంచి అలా ఇంకా నా జీవితం అలాగా త్యాగం చేసేసుకున్నాను. ఒక అధికారి నన్ను గమనిస్తూ ఉండేవాడు. నాకు తెలీదు ఆ విషయం. అతను అనుకున్నాడంట, ఎప్పుడు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సినిమా పాటలు వింటున్నాడేమో ఈ ప్రేమ్‌కుమార్. ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి, మందలించాలి అనుకున్నాడంట. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకరోజు నేను ఆఫీస్‌కు ఎర్లీ అవర్స్ 6:00కి రోల్ కాల్‌కి మన గ్రౌండ్‌కి వస్తున్నాను. వస్తుంటే నాకు ఎదురుగా వచ్చాడాయన. అదే అధికారి. ఎదురుగొచ్చాడు. అనుకున్నాడంట, ఈరోజు దొరికాడు నాకు ప్రేమ్‌కుమార్. ఈరోజు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలనుకున్నాడంట. అనుకుంటే నాకు ఎదురుగా వచ్చి, "ఏయ్ ప్రేమ్‌కుమార్" అన్నాడు. "సార్, సార్" అన్నా. ఏంటి నువ్వు ఏంటి పాటలు వింటున్నావా?" "అవును సార్, పాటలు వింటున్నా సార్." ఏంటి ఎప్పుడు ఇంక నీకు పాటలేనా? ఇంకేం లేదనుకున్నావా ఏంటి?" అంటే, సార్ వింటారా సార్" అన్నాను. అయిష్టంగానే అన్నాడు అతను. "సరే ఇవ్వు, ఇలా ఇవ్వు, వింటాను" అన్నాడు. ఇంక ఇదే సందనుకొని నేనేం చేశానంటే ఇయర్ ఫోన్స్ తీసి ఆయన చెవిలో పెట్టి నా ఫోన్ ఆయనకిచ్చి ఆయన పాకెట్‌లో పెట్టుకున్నాడు. వినటం మొదలుపెట్టాడు. ఆయన వింటుంటే కొంచెం సేపటికి ముక్కు కాళ్ళుగా మారిపోయినాయి. అక్కడ వచ్చేదేంటంటే దేవుని వాక్యం వస్తుంది. ఆ వాక్యం కూడా కత్తిని వాడు కత్తితోనే చంపబడతాడు అని రాజైన సౌలు గురించిన వాక్యం అది. అలానే వింటూ వస్తున్నాడు. మధ్యలో ఆయనకొక ఫోన్ వచ్చింది. ఫోన్ కాల్ చూసాడు గానీ లిఫ్ట్ చేయలేదాయన. ఇంకా అది వింటూ ఒక 20 మినిట్స్ తర్వాత వాక్యం అయిపోయింది. మా గ్రౌండ్‌లో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు క్రిందకొచ్చి నా చేతులు పట్టుకొని గట్టిగా బోరున విలిపించడం మొదలుపెట్టాడు. నాకు అర్థం కాలేదు. "ఏమైంది సార్? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎందుకు ఇంత పశ్చాత్తాపడుతున్నారు? ఏం జరిగింది చెప్పండి సార్" అంటూ నేను అడిగా. అంటే నేను ఓదార్చడానికి ప్రయత్నం చేశాను. అతను ఆపుకోలేకపోతున్నాడు ఇంకా. అలాగే చాలా సేపు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. కొంతసేపటికి ఆ అధికారి తమాయించుకున్నాడు పాపం. తమాయించుకొని, "ప్రేమ్‌కుమార్ నన్ను క్షమించయ్యా. నిజానికి నీకు గట్టిగా వార్నింగ్ ఇద్దాం అనుకున్నాను. నీకు ఒక కీడు తలపెట్టాలనుకున్నాను. కానీ నీవు నాకు వినిపించిన ఈ మాటల ద్వారా నేను నా కుటుంబానికి చేయబోయే ఒక గొప్ప కీడు నుంచి తప్పించావు నువ్వు. ఇంత క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను రిసీవ్ చేసుకోలేదు. అది గాని రిసీవ్ చేసుకొనుంటే నా లైఫ్ చాలా దిగజారిపోయేది. అదే సమయానికి నీవు నీ దేవుని మాటల ద్వారా నన్ను మనిషిగా చేశావు" అంటూ వివరించాడు నాకు. నేనన్నాను, "సార్ ఇది నా వల్ల కలిగింది కాదు సార్. నేనేమాత్రం వాడిని సార్ మీకు చెప్పడానికి. దేవుడే మీతో మాట్లాడాడు సార్. లేకుంటే మీలో అంత మార్పు రాదు సార్. ఇదంతా దేవుని యొక్క చిత్తం సార్ ఇది. ఇది ఒక ప్రణాళిక. దేవుడు అలా కల్పిస్తూ వస్తాడు. మన ఆహ్, కా సమయాన్ని అలా కల్పిస్తూ వస్తాడు సార్. ఒక్కొక్కళ్ళకి ఒక్కో మాట చెప్పడానికి సమయాన్ని అలా కల్పిస్తూ వస్తాడు. ఇది ఆయన నిర్ణయం సార్" అని చెప్పాను నేను. ఆయన కార్యాలు ఇలాగ ఆశ్చర్యంగా ఉంటాయి సార్.
అని దేవుని గురించి 2 మాటలు చెప్పి నాకు తెలిసినయి. ఆ అధికారి ఏమయ్యాడో తెలుసా? ఆ అధికారి ఒక అన్యుడు. అసలు ప్రగాఢమైన అన్యుడనమాట ఆయన. ఎంతగా మారిపోయాడంటే ఒక మందిరాన్ని కొని అందులో పరిచర్య చేసేంతగా మారిపోయాడాయన. అలా ఒక అధికారి సువార్త ప్రకటించగలిగాను నేను. ఇక సమయం దొరికినప్పుడల్లా సువార్త అందించడం మొదలుపెట్టా. నాకు అర్థమైపోయింది దేవుడు నన్ను ఇలాంటి చిత్తానికి నన్ను నిలిపాడు అని నాకు ఆ రోజు అర్థమైంది. లేకుంటే ఒక్కసారి చెప్పగానే ఒక అన్యుడు ఒక అధికారి ఎలా మారతాడండి? దేవుడు నా ద్వారా ఒక క్రియ జరిగించాడని నేను గ్రహించగలిగాను నేను. గ్రహించగలిగి నన్ను దేవుడు పంపించిన చిత్తం ఇదే అనుకున్నాను నేను. ఆ రోజు నుంచి కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి సమయం ఏ సమయంలో ఉన్నా గానీ నాకు అనుకూలించిన ప్రతి ఒక్కరికి కూడా సువార్తను అందించడం మొదలుపెట్టా. ప్రతి ఒక్కరికి నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని గురించి చెప్తూ వస్తే వాళ్ళు వినండి, వినొచ్చు, వినకపోవచ్చు. అయినా కానీ నేను చెప్తూ ఉంటా. అలాగ అలవాటైపోయింది నాకు. ఇంకా దేవుడు నా జీవితంలో చేసిన మేలు, ఉపకారాలు ముందు నాకు చెప్పడం మొదలుపెట్టా. ఇలా చెప్పిన తర్వాత ఇలా చేస్తూ ఉన్నప్పుడు నా విశ్వాసాన్ని ఇంకా నేను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. నాకు నడుము నొప్పి దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. ఎన్నో ఎంఆర్ఐ స్కాన్స్ కూడా తీపిచ్చాను నేను. అయినా కానీ ఆపరేషన్ చేయాలన్నారు, కదలొద్దన్నారు, పడుకోనే ఉండాలన్నారు. ఎన్నో చేశాను. అన్నీ చేస్తున్నా కానీ తగ్గట్లేదు. ఎంత రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు, ఎంత మెడిసిన్ వాడుతున్నా తగ్గట్లేదు. నాకు అర్థం కాలేదు, ఇంకా నడవలేని పరిస్థితులు ఉన్న ఆ సమయంలో మన ఒక గంట, గంటన్నర సేపు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి. గంటన్నర ప్రార్థన అయిపోయిన తర్వాత లెగిచాను. ఎంత రిలీఫ్గా ఉందంటే అంత రిలీఫ్గా ఉంది. అసలు పెయిన్ లేకుండా పోయింది. అసలు నాకే అర్థం కాలేదు. ఏంటి ఇంత ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇది నిజమేనా అనేసి బయట ఒక వాటర్ బబుల్ పెద్దదుంటే అది ఎత్తుకున్నా నేను. అది ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చాను. ఇంకా నమ్మకం కుదరక ఇంట్లో ఒక ఇత్తడి బిందె పెద్దదుంటే ఆ ఇత్తడి బిందె ఎత్తుకున్నా. నా వైఫ్ అంటుంది కదా పాపం, అయ్యో మీ ఎత్తబాకండి మీకు ఇంకా అసలు మీరు ఇదిగా అంటే, లేదు నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు తీసేశాడని చెప్పి చెప్పడం జరిగింది. నా భార్య కూడా ఎంతో ఆశ్చర్యపోయింది. నిజంగా దేవుడు ఎంతో మన ప్రార్థన ఆలకించే దేవుడండి. మన మాటలు వినే దేవుడు, రక్షించే దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం, మనం గ్రహించలేకపోతున్నాం. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. ఏమి తిన్నా పడేది కాదు. కొంచెం కారం తగిన పడేది కాదు, పులుపు తిన పడేది కాదు, ఏదైనా స్వీట్ తిన పడేది కాదు. అసలు ఏమి రైస్ మారినా కానీ పడేది కాదు నాకు. వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, అసలు ఎంత ప్రాబ్లం ఉండేదంటే చాలా కాలం ఈ ప్రాబ్లం ఉంది. ఒకరోజు నేను, ప్రభువా మరి నాకు ఇంత బాధ నన్ను ఎందుకు పెడుతున్నావు నాయనా, నన్ను తీసేనైనా, నువ్వేగా నన్ను జీవించేలా చేసావు, మరి ఈ బాధలు ఎందుకు పెట్టావు అనేది ఒక ప్రార్థన చేశాను. ఉపవాసం ఉండి మళ్ళీ 1 గంట సేపు ప్రార్థన చేశానండి. అద్భుతమైన రీతిలో అసలు ఇప్పటికీ నేను అసలు ఎంత కారమైన తినేస్తున్నాను, ఎంత మసాలా అయినా తినేస్తున్నాను. నేను అసలు కడుపులో అల్సర్ ఉందనే లేదు అసలు. ఇక ఎంత ఏమి చేసినా ఏమి అనిపించట్లేదు నాకు. అంత గొప్ప ఆశ్చర్యమైన కార్యము నాలో చేశాడు దేవుడు. ఇంకా ఇలాంటి దేవుడిని నేను ఎలా మర్చిపోతాను? ఇంత గొప్ప దేవుడిని ఎలా వదులుకోగలను నేను? నాకే చేసిన దేవుడు అందరికీ చేస్తాడు. నాకు చేయగా నేనెంత దుష్టుడినో నాకు తెలుసు, ఎంత పాపినో నాకు తెలుసు. నన్నే దేవుడు అంతగా ప్రేమించాడంటే అందరినీ అలాగే ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమ గలవాడు. వరదలు ఆర్పజాలని ప్రేమ అంట ఆయనకి. అలాంటి దేవుడు అందరి కోసం, మన కోసం, అంత గొప్ప దేవుడు పాపాత్ములైన మన కోసము ఆయన భూమి మీదకి వచ్చి మన పాపాలంతా మోసుకొని సెలువు మీదకి వెళ్ళాడు, రక్తం కార్చాడు, ఒళ్ళంతా క్రోడా దెబ్బలు తిన్నాడు, క్రోడాలకి అప్పగించాడు శరీరాన్ని. ఆఖరి రక్తపు బిందువు వరకు మనకు కార్చాడు. మన కోసమే కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎప్పుడు తెలుసుకుంటామండి మనం? మనకెందుకు బాధ కలగట్లేదు? మనకెందుకు కన్నీరు రావటం లేదు? అవి మనకు తగలాల్సిన దెబ్బలే, అది మనకు పెట్టాల్సిన కొరడా దెబ్బలే, అవి మనకు పెట్టాల్సిన ముళ్ళ కిరీటమే, అది మనల్ని పొడవాల్సిన బల్లెపు పోటు కదా. మరి మనల్ని రక్షించాలని తలంచి ఆయన పొందాడు ఆ దెబ్బలన్నీ, ఆయన భరించాడు అవన్నీ, ఆ శ్రమలన్నీ. మనం ఎప్పుడు తెలుసుకుంటాము? మనం ఎప్పుడు గ్రహిస్తాము? నిజమైన మార్పు మనలో ఎప్పుడు వస్తుంది?
నిజమైన మార్పు అంటే దేవుని పోలి నడవాలి కదా! మరి అలాంటి మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని నేను కోరుకుంటున్నాను. విమోచింపబడిన ఆత్మ ఈ మాటలు పలుకునుగాక. ఆమేన్.